ఈరోజు దోసకాయ ఎండు చేపల కర్రీ ఎలా చేయాలో చూపించేస్తున్నాను. ముందుగా కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నీట్గా క్లీన్ చేసుకున్న ఎండు చేపలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అందులోనే ఉప్పు కొంచెం పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు. నెక్స్ట్ వేరే గిన్నె పెట్టుకొని ఎండు చేపలు ఫ్రై చేసుకున్న ఆయిల్ ఇంకా కొంచెం సరిపోకపోతే వేసుకున్నాను. ఆయిల్ వేసేసుకొని నేను దోసకాయ, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇవన్నీ కాగే నూనెలో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీరు అన్నీ కలిపి వేసుకోవచ్చు, విడివిడిగా కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. నేనైతే మొత్తం కలిపి వేసేస్తున్నాను. ఇప్పుడు అందులో ఉప్పు, పసుపు వేసేస్తున్నాను. నెక్స్ట్ కారం. ఇవన్నీ వేసేసుకున్న తర్వాత మంచిగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. నెక్స్ట్ నేను హాఫ్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడే అన్నీ కలిపేసేసి వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసి మగ్గిచ్చేస్తే మొత్తం ఉడికిపోతుంది. ఇప్పుడు ఒకసారి మూత తీసి చెక్ చేస్తున్నాను అన్నీ సరిపోయలేదో. నాకైతే కొంచెం వాటర్ సరిపోలేదనిపించింది, అందుకే కొంచెం యాడ్ చేశాను. మొత్తం కలిపేసేసి ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఎండు చేపలను అయితే అందులో వేసేస్తున్నాను. ఇప్పుడు అందులోనే కొత్తిమీర, కరివేపాకు మంచిగా వాష్ చేసేసుకొని అందులో వేసేసుకోవాలి. ఇలా అన్నీ కలిపేసేసి కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుందండి, అన్నీ ఒక్కొక్కటి వేసేదానికంటే. ఇప్పుడు అన్నీ కరెక్ట్గా సరిపోయలేదో చూసుకునే టైము. సో నాకైతే ఉప్పు, కారం తగ్గాయి అనిపించింది, అవి అయితే వేసేసాను. అన్నీ సరిపోయాయి. ఇప్పుడు ఒక్క 10 మినిట్స్ అయితే ఉంచితే సరిపోతుంది. ఫైనల్లీ దోసకాయ ఎండు చేపల కర్రీ అయితే రెడీ అయిపోయింది. కూడా ఈ రెసిపీ కనుక నచ్చితే ట్రై చేసి కమెంట్ చేయండి. బాయ్ బాయ్.